సరసనేది కార్యక్రమంలో మనము ఆధ్యాత్మికవేత్త ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురువుగారు, అందరికీ గురువుగారి గొప్పతనం గురించి చెప్తారా? గురువు సనాతన ధర్మంలో చాలా విశిష్టమైన స్థానాన్ని అలంకరించి ఉంటాడు. మనం పరబ్రహ్మాన్ని సృష్టికర్త బ్రహ్మగా, స్థితికర్త విష్ణువుగా, ప్రళయకర్త హరుడిగా ఆరాధన చేస్తూ ఉంటాం. ముగ్గురు కలిసిన రూపం పరబ్రహ్మం. అటువంటి పరబ్రహ్మాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం చాలా కష్టం. కానీ ఈ లోకంలో ఆ పరబ్రహ్మం కరచరణాదులతో నడిచి వెడితే అదే గురువు. నిజానికి ఆ గురువు శరీరంతో ఉన్నట్లు కనపడతారు, కానీ జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవై నమః అంటాడు శంకరుడు. అది రాశీభూతమైన జ్ఞానాగ్ని. తనలో తాను ఎప్పుడూ భగవద్భక్తితో రమించిపోతూ నేను ఈ శరీరం కాదు అని తెలుసుకుని తాను ఎప్పుడూ ఆత్మగా నిలబడగలిగిన అనుభూతితో ప్రవర్తించగలిగిన వాడెవరు ఉంటాడో ఆయన గురువు. అటువంటి మహానుభావుడు తాను అజ్ఞానాన్ని దాటినవాడు, తాను దీపమై వెలుగుతున్నవాడు, 10 మందికి ఆ జ్ఞానాన్ని పంచుతాడు. ఆయనకి పరబ్రహ్మానికి అభేదం. అందుకే గురు పూజ కానీ, గురువుకి నమస్కారం కానీ సమస్త దేవతలకి నమస్కారం చేయడంతో సమానమే. గురువుగారు అక్కడ ఉండగా గురువుగారికి చేసిన నమస్కారం కన్నా గొప్పది ఇక లోకంలో ఏదీ ఉండదు. అంత గొప్ప స్థితి గురువు యొక్క స్థితి. ఈ గురువు సన్నిధి పరోక్షంగా ఉండాలా, ప్రత్యక్షంగా ఉండాలా గురువుగారు? అంటే ప్రత్యక్షంగానే ప్రారంభమవుతుందమ్మా. ముందు ఆర్తితో మొదలవుతుంది. నాకు భగవత్ సంబంధమైన విషయంలో విస్పష్టమైన జ్ఞానాన్ని కటాక్షించగలిగిన వాడెవరు అన్న ఆర్తి పొందితే జిజ్ఞాసు అంటారు. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అంటాడు గీతాచార్యుడు. ముందు ఆర్తి పొందుతాడు. ఆ ఆర్తి భగవంతుడు వింటాడు. సనాతన ధర్మంలో గొప్పతనం ఏమిటంటే ఆ భగవంతుడే గురువుగా వస్తాడు. అందుకే కృష్ణుడు గురువు, జగద్గురువు. అమ్మవారు గురుమండల రూపిణి. శంకరుడు దక్షిణామూర్తి, మౌన సందేశం ఇచ్చిన గురువు. గురువు కాని భగవత్ స్వరూపం, భగవంతుడై గురువు కాని వాడు ఉండడు సనాతన ధర్మంలో. ఈశ్వరుడే గురువుగా వస్తాడు. వచ్చి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు. తన వాక్కుల చేత ప్రబోధం చేస్తాడు. మొదట్లో ఇద్దరికీ ప్రత్యక్షమైనటువంటి అనుబంధం ఉంటుంది. అందుకే స్థాన శుశ్రూష, దేహ శుశ్రూష ఇటువంటివి వచ్చాయి. ఆత్మ శుశ్రూష అని 3. ఇందులో గురువుగారి యొక్క నివాసం ఎక్కడుంటుందో అదొక దేవాలయంతో సమానం. గురువుగారు తిరుగుతున్నారు. ఆయన శ్రమ పడితే, ఆయన డస్సిపోతే ఆయనకున్న శక్తి వాక్కులుగా 10 మందికి అందాలి. ఆయనే అలిసిపోతే, ఆయన ఇల్లు ఆయన తుడుచుకుని, ఆయన పనులు ఆయన చేసుకుని ఆయన బడలిపోతే ఆయన వలన లోకానికి జరగవలసిన ప్రయోజనం జరగదు. అందుకని గురువుగారి శరీరం అట్లా డస్సిపోకూడదు. మేము గురువుగారికి స్థాన శుశ్రూష, ఆయన ఉన్నది దేవాలయం అని సేవ చేస్తాం. గురువుగారి శరీరం పడిపోతే గురువుగారికి వచ్చిన నష్టం లేదు. ఎందుకనంటే భగవాన్ రమణులు చెప్పినట్టు తాను శరీరం కాదు అన్న విషయం గురువుకి తెలుసు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని దేహి. కాబట్టి శరీరాన్ని తృణప్రాయంగా వదిలేస్తాడు గురువు. ఇది అనివార్యమైన పరిణామం వదులుతాడు. గురువు లేకపోతే శిష్యుడికే ఇబ్బంది. ఆయన శరీరంతో ఉంటే కదా మాట్లాడతారు, ఆయన శరీరంతో లేకపోతే ఏం మాట్లాడతారు? అందుకని గురువుగారి శరీరాన్ని రక్షించుకుంటూ ఉంటాడు శిష్యుడు. అందుకే పద్మపాదాచార్యుల వారు శంకరాచార్యులు వారిని రక్షించుకున్నారు. ఆయన శరీరంతో ఉండాలి, దీర్ఘకాలం ఉండాలి. ఆయన వలన మేము అభ్యున్నతిని పొందాలి, ఆయన్ని దర్శించాలి, ఆయనకి ప్రదక్షిణం చేయాలి, ఆయన మాటలు వినాలి, ఆయన మాకు దిక్సూచి నిలబడాలి, దేశికుడు కావాలి. దేహ శుశ్రూష ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అంటే ఇక ఏది చేస్తున్నా గురువుగారే, అన్నీ గురుప్రసాదం. అందుకే మనకి పేరు కూడా గురుప్రసాద్ అని పెట్టుకుంటారు. ఇక జీవితం అంతా గురుప్రసాదం. నేను మాట్లాడితే అదంతా మా గురువుల యొక్క అనుగ్రహం.
నేను ఇవాళ ఇలా సుఖంగా ఉంటే గురువుల ఆశీర్వచనం. ఏది జరిగినా ఇదంతా గురువుగారి అనుగ్రహం. అలా గురువుని స్మరిస్తూనే ఉంటారు. అసలు గురువుతో తాను విడివడి ఉండడు మానసికంగా. ఆ స్థితిని పొందినప్పుడు అది ఇక ప్రత్యక్షంగా గురువుతో ఉన్నాడా అన్న మాటతో అన్వయం ఉండదు. కానీ అందరికీ గురువు అనేవాడు దొరకడు కదా. అందరికీ సద్గురువు దొరకాలంటే గురువుకు సుకృతం ఉండాలా, వాళ్ళ దేవుడి బ్లెస్సింగ్స్ ఉండాలా, ఎన్ని ఉండాలి. అలాంటి వాళ్ళు ఎలా గురువుని సంపాదించాలి? దానికి మనకి శాస్త్రాలలో పరిష్కారం ఏం చెప్పారంటేనమ్మా, నాకు గురువు లేడు అని ఆర్తి కలిగితే బెంగ పెట్టుకోవద్దు. ఆదిశంకర భగవత్పాదుల యొక్క మూర్తిని ఉంచుకొని నమస్కారం చేస్తే శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఆయనే అనుగ్రహిస్తారు. గురుస్వరూపమై ఆయన ఏది చేస్తే శిష్యుడు అనుగ్రహింపబడతాడో అది ఆయన స్వీకరిస్తారు ఆ కర్తవ్యాన్ని. శంకరాచార్యుల వారి మూర్తిని పెట్టుకుని ఆయన్నే గురువు అని ప్రవర్తించమంటారు. అందుకని మనకి శాస్త్రం అటువంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్త తీసుకుందమ్మా. కాబట్టి బెంగేం లేదు. శంకరాచార్యుల వారి మూర్తిని పెట్టుకుని నమస్కారం చేసుకుంటే ఆయనే అనుగ్రహిస్తారు. గురుగారు, ఇప్పుడు అంటే అందరికీ తొలి గురువులు అమ్మ నాన్నలే ఉంటారు. మీ అమ్మ నాన్న నేపథ్యం గురించి చెప్తారా గురుగారు? మా అమ్మగారు నాన్నగారు అంటే, మా అమ్మగారు విశేషమైనటువంటి భగవద్భక్తి తత్పరురాలు. ఆవిడ అంత ఆరోగ్యవంతురాలు కారు. ఆ రోజుల్లో ఆవిడకి పెళ్ళైన కొద్ది రోజులకే ఈ చెట్ల మీద తిరుగుతాయి పాములు. ఆ పాము కరిచింది ఆవిడ చనిపోతారని అనుకున్నారట. మా నాన్నగారు మంచి జ్యోతిషం కూడా తెలుసున్నవారు. నాకు నా భార్య వలన సంతానం కలుగుతుంది, నాకు 2 వివాహాలు లేవు జాతకంలో, నేను ఎన్నో సత్కర్మలు చేస్తాను, నువ్వు నాకు ధర్మపత్నిగా దీర్ఘాయుష్మంతురాలు అవుతావని నమ్మారు. ఆవిడికి రక్తం అంతా విరిగిపోయింది ఆ రోజుల్లో. విరిగిపోయి చాలా కాలం ఆవిడ అనారోగ్యంతోనే ఉన్నారు. అయినా మా నాన్నగారు ఆవిడికి అలా సేవ చేసి ఆవిడ్ని దక్కించుకుని ప్రతి పురుడు ఒక పెద్ద యజ్ఞమేట. అంత కష్టపడి అంత భగవద్భక్తితో ఆయన నా మెడలో తాళి కట్టునందుకు ఆయన తండ్రి కావాలి, ఆయన వంశం నిలబెట్టాలి అని ఆవిడ ఆర్తి. ఆయన అనేక శాస్త్రాలు చదువుకున్నవారు. మా నాన్నగారు శంకర శతకం అని శతకకర్త, విశేషమైన భక్తి తత్పరులు. మా అమ్మగారు చెప్తుండేవారు, ఎప్పుడు షట్కాల శివ పూజ చేస్తుండేవారట. మంచి సంగీత విద్వాంసులు, చాలా బాగా పాట పాడేవారట. మించి కవి. ఆయనకి ఎప్పుడు ఏది అనిపించినా వెంటనే తలస్నానం చేసి పూజామందిరంలో కూర్చుని కష్టం వచ్చినా, ఇబ్బంది కలిగినా, సంతోషం వచ్చినా, కొడుకు పుట్టినా, ఆఖరికి ఆయన కళ్ళు తిరిగి కాకరకాయలు కోసుకుంటూ గుండెపోటు వచ్చి పడిపోయారు. అప్పుడు ఆయన్ని వైద్యశాలకి తీసుకెడుతుంటే కూడా ఆయన పద్యం రాసి పూజామందిరంలో పెట్టి వైద్యశాలకి వెళ్ళారు. ఉంచితే రోగం లేకుండా ఉంచు, రోగంతో నన్ను ఉంచద్దని. అంతటి భక్తి తత్పరులైన అంతటి మహానుభావుడు మా నాన్నగారు. అంతటి భక్తి తత్పరురాలు మా అమ్మగారు. మా అమ్మగారు మరీ అంత బాగా చదువుకున్నవారు కాదు, కానీ పిల్లల మీద భర్త మీద అంత ప్రేమ కలిగినటువంటి ఆవిడ. అంత కష్టపడి మమ్మల్ని పెంచింది, అంత కష్టపడి కంది మమ్మల్ని. నేను పుట్టినప్పుడైతే ఆవిడికి రక్తం లేక ఎలా ఈవిడికి ప్రసవం అవుతుంది అని మంచుగడ్డల మీద పడుకోబెట్టారట పాపం. పడుకోబెడితే ఆవిడ అంత కష్టపడి నన్ను కంది అని ఆ తర్వాత చెప్తూ ఉండేది. అంత కష్టపడింది. మీ ఏ వయసు వరకు ఉన్నారు ఆవిడ? నాకు దగ్గరగా నేను ఉద్యోగంలోకి వచ్చి ప్రవచనాలు ప్రారంభం చేసినటువంటి తొలినాళ్ళమ్మ. అంటే నాకు ఒక 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ఆవిడ సజీవంగా ఉన్నారు. మా నాన్నగారు మాత్రం నా 4వ సంవత్సరంలోనే గతించారు. ఆయన 4వ ఏటనే వెళ్ళిపోయారు. మీకు ఈ ఆధ్యాత్మికంగా మీకు మంత్ర గురువులు ఎవరు? నాకు బ్రహ్మశ్రీ మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ గారని ఈ ఊళ్ళోనే ఉంటారు. గొప్ప శివభక్తి తత్పరులు. అట్లాగని ఏదో శివుడే దైవం అని అన్య దైవముల యందు ద్వేషభావన లేనివారు. అసలు పద్యం చదువుతూ ఉంటే రమించిపోతారు ఆ పద్యంలో. అంత బాగా పద్యం చదువుతారు, అన్ని గ్రంథాలు చదివారు. చాలా విషయాలు చెప్పడానికి ఆయనకి పుస్తకం అక్కర్లేదు.
అంత ధారణ భారత భాగవత రామాయణాదులన్నిటి మీద మంచి సంస్కృతాంధ్రముల యందు విద్వాంసులు, అన్నిటిని మించి మహానుభావుడు, గొప్ప భక్తి తత్వమమ్మ. అంతటి మహానుభావుడు నాకు గురువు అవ్వడం ఈ జీవితంలో నేను చేసుకున్న గొప్ప అదృష్టం. మీరు ఏ వయసులో ఆయన దగ్గరికి చేరారు? నిజంగా చెప్పాలి అంటే నేను ఆయన దగ్గరికి చేరలేదమ్మా, ఆయనే నా దగ్గరికి వచ్చారు. అదే ఆయన మా ఇంటికి మంచినీళ్ళ కోసం వస్తుండేవారు, పక్కనున్న పాఠశాలలో పనిచేస్తుండేవారు. మా అమ్మ ఎందుకందో నాకు తెలీదు, మా అమ్మ అంది, ఈయన నీకు గురువు అవుతారా ఒకప్పుడు అంది. అని ఆయన వచ్చినప్పుడు నువ్వు కాళ్ళు చేతులు కడుక్కుని మంచినీళ్ళు ఇవ్వరా అంటుండేది. ఏమిటి అలా అంటుంది అనుకునేవాడిని. కానీ కాలక్రమంలో ఆయనే నాకు గురువు అయ్యారు. అట్లా నేను ఆయన దగ్గరికి వెళ్ళలేదు, ఆయన మంచినీళ్ళ కోసం మా ఇంటికి రావడం, మంచినీళ్ళు తాగుతూ ఉండడం, ఎప్పుడైనా కాసేపు మీ కూర్చొని పూర్వజన్మ సుకృతం వల్ల గురువే మీ ఇంటికి అంతే, వచ్చేసి. అలాగే అనుకోవాలి. అట్లా ఏదో ఆయన నాతో మాట్లాడుతూ వీడికి అనురక్తి ఉంది అని చెప్పి దాన్ని జాగ్రత్తగా పాదుకట్టి పందిరేసి నీళ్లు పోసి పెంచి పెద్ద చేశారు. ఇప్పటికీ నేను ఏ ప్రవచనం చేసినా ముందు గురువుగారి పాదాలు స్మరించి నమస్కరిస్తా. అయిపోయిన తర్వాత కూడా ఇది గురువుగారు పలికించారు అని ఆయన పాదాలకే నమస్కారం చేసి పూర్తి చేస్తారు. మీకు ఆయన సన్నిధిలో ఏమైనా అనుభవాలు ఉన్నాయంటారా? అనుభవం అంటే పరవశం ఒక్కటేనమ్మా. ఎప్పుడు ఆయన చెప్తున్నా అది మనసు మీద గాఢమైన ముద్ర వేస్తుంది. అంత అనుభవిస్తూ చెప్తారు. అది ఏదో వాచికంగా ఏదో ఈ పద్యానికి ఇది తాత్పర్యం అన్నట్టుగా చెప్పరు. ఆయన ఏదైనా మాట్లాడుతుంటే ప్రత్యేకించి మరి ఇతర విషయాల సంగతి నాకు తెలియదు, కానీ ఆయన నా దగ్గర కూర్చుని నన్ను కూర్చోపెట్టుకుని ఏదైనా మాట్లాడితే మాత్రం వీడికి ఏదో అందాలి, వీడికి దీని ద్వారా ఏదో తెలుసుకున్నానన్న సంతృప్తి కలగాలి, ఇంకొక మెట్టు పైకి వీడు వెళ్ళాలి అన్న ఆర్తితో మాట్లాడతారు. ఆయన మాట్లాడడంలో మానసికంగా ఆయన దర్శనం చేస్తూ చెప్తున్నట్లు కనపడుతుంది. ఇప్పుడు దీని గురించి మీరు చెప్పండి అంటే ఈయన శంకరాచార్యుల వారు, ఈయన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి, ఈవిడ కామాక్షి అని నేను ఇలా చూసి ఎలా చెప్తానో, గురువుగారు నాకు ఏదైనా చెప్తున్నప్పుడు గురువుగారు లోపల ఏదో చూస్తూ చెప్తున్నారు అని నాకు అనిపిస్తుంది. అనుభవించు. ఆయన దర్శనం చేస్తూ ఆ అనుభూతితో ఆనందంతో మాట్లాడుతుంటే ఒక్కొక్కసారి ఆయన కళ్ళ వెంట ఆనంద భాష్పాలు వస్తుంటాయి. ఈ స్థాయికి నేను ఎప్పటికైనా పెడతానా అనిపిస్తుంది, అంత ఆర్తితో. అంటే మీరు ఏ వయసు నుండి ఈ ఆధ్యాత్మికంగా ఇవన్నీ చదవడము చెప్పడము బిగిన్ చేశారు? ఇది ఏ వయస్సు నుంచి అంటే నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు, నాకు బాగా చిన్న వయస్సులో అంటే నేను 5వ తరగతి 6వ తరగతి చదువుతున్న రోజుల్లోనే మా అమ్మ ఒక నియమం పెట్టింది. ఏమిటంటే దేవుడి దగ్గరికి వెళ్ళి 4 శ్లోకాలు చెప్పి వస్తే తప్ప, ఆ రోజుల్లో మా ఇంట్లో ఆవులు ఉండేవి, ఆ పాలు ఇచ్చేది కాదు తాగడానికి. అందుకు తొందరగా పాలు తాగొచ్చని మొదలెట్టాను ఆ శ్లోకాలు చెప్పడం. అది మరి అట్లా ఏమిటో ఆ గ్రంథాల మీద అనురక్తి, భగవంతుడు ఉన్నాడని ఒక విశేషమైన పూనిక, ఇవన్నీ ఏర్పడి క్రమక్రమంగా అటువైపుకు బాగా తీగ అల్లుకుందమ్మా. ఇవన్నీ ఇలా మీరు జ్ఞప్తి ఉంచుకొని మీరు రోజు 2 గంటల సేపు చెప్పాలా అంటే ఒక ధారణలాగా మీకు ఎలా అలవడిందంటారు? అది నేను పరమ సత్యం చెప్పాలంటేనమ్మా, దీనికి నేను ఇది చేశాను అని ఏది చెప్పినా అబద్ధమే. ఎందుకనంటే నేను 2 గంటలు మాట్లాడడానికి ఇంత చదువుదామని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను ఏదైనా ఒక్క పద్యాన్ని తీసుకుని ఆ పద్యం గురించి మాట్లాడేటప్పుడు బహుశా పోతన గారు ఈ హృదయంతో ఇది అని ఉంటారు అని దాన్ని బాగా గురువుగారు చెప్పినట్లుగా అనుభవించడానికి ప్రయత్నిస్తాం. మా గురువుగారు విశ్వనాథ సత్యనారాయణ గారి పద్యం చదువుతుంటే ఎంత అనుభవించి చదువుతారో అట్లా దాన్ని అనుభవించడానికి ప్రయత్నిస్తాను. అది క్రమంగా ఏమైపోతుందంటే, గడ్డి పరకల కట్ట ఆవుకు అందిస్తే మీరు కొసలు అందించండి, అది పరకలన్నీ కిందకి పడిపోకుండా బరువిటున్నా నాలుకతో అందంగా చుట్టుకుంటూ లోపలికి తీసుకుంటూ తినేసినట్టు ఆ సంతోషం 2 గంటల ప్రవచనంగా మారిపోతుంది. అది గురువుగారు పెట్టిన భిక్ష అనుకుంటున్నానమ్మా, ఈశ్వర కృప. ఇప్పుడు మీరు ఎప్పుడైనా కానీ అలా మీరు చెప్పేటప్పుడు
మీ శ్రోతలు ఎవరైనా కానీ ఆనంద బాష్పాలు గారుస్తుంటారు, వాళ్ళు కూడా అనుభవిస్తుంటారు, మీరు కూడా అనుభవించే చెబుతుంటారు. ఆ అనుభవించి చెప్పేటప్పుడు మీకు ఎప్పుడైనా కానీ ఎక్కువ పారవస్యం కలిగి ఏదైనా మీకు ప్రత్యక్ష అనుభూతి కానీ పరోక్ష అనుభూతి కానీ జరిగిందంట? 2-3 సందర్భాల్లో ఆ అనుభూతి అంటే అది ఇంకా ఎంత తీవ్ర స్థాయి అంటే దానికి నేను ఏదో ప్రత్యక్ష సాక్షినని, నేను అక్కడే ఉన్నానని, నేను అది చూశాను అన్న అనుభూతి ఏదో ఆ వేదిక మీద ఉన్న 5 నిమిషాలు కాదమ్మా. ఆ తర్వాత ఎవరితోనైనా మాట్లాడినా, నేను ఇంటికి వచ్చి పలహారం చేస్తుంటే నా భార్య పలహారం పెట్టినా, రాత్రి నిద్రపోతున్నా కూడా అదే ఉంటుంది మనసులో, అదే తిరుగుతూ ఉంటుంది. అట్లా ఒక 2-3 సందర్భాల్లో అంత సంతోషంగా అట్లా అనుభవించినటువంటి విషయం ఉంది తప్పించి నాకేదో భగవంతుడు ప్రత్యక్షం అయిపోయాడు అంతంత పెద్ద మాటలు నేను చెప్పలేను. మీకు ఈ చెప్పేటప్పుడు మీకు రామాయణం చెప్పినా అనుభవిస్తారు, కృష్ణుడి గురించి చెప్పినా ఇంకా ఎక్కువ అనుభవిస్తారు. మీరు ఈ కృష్ణుడి గురించి చెప్పేటప్పుడు ఎక్కువ తన్మయత్వం చెందేవాళ్ళ, రామాయణం గురించి చెప్పేటప్పుడు రాముడి గురించి? నేను అమ్మ ఏం చెప్పినా తన్మయత్వం అంటే మీకు ఏదో ఒక ఇష్టం ఉంటుంది కదా. ఆ కోణంలో పరిశీలిస్తే రాముడిని ఎక్కువ ఇష్టపడతాను. ఎందుకంటే ధర్మం కోసం అంత అట్లా నిలబడగలగడం, ధర్మం తప్పానని ఏడవవలసి వస్తే ఆ రోజు నా జీవితంలో నిజంగా ఏడుపు. ధర్మం తప్పానని ఏడవకుండా ఏడ్చిన ఏ ఏడుపైనా శాశ్వతం కాదు, పోతుంది. ధర్మం తప్పానని ఏడవవలసిన రోజు నా జీవితంలో ఉండకూడదని రాముడు అనుకున్నాడేమో. అందుకే మిగిలినవన్నీ పోయాయి గాలికి, ఎన్ని శోకాలు వచ్చినా పోయాయి. ఆయన కథ, ఆయన పేరు, ఆయన అలా ఉండిపోవడానికి కారణం ఆయన ధర్మం పట్టుకోవడం. అది నాకు ఆ రాముడి జీవితం పరిశీలిస్తుంటే ఆయన మాట్లాడే మాటలు, ఆయన భక్తి, అసలు ఆయన అన్ని విషయాల్లో నాకు ఒక పెద్ద ఆదర్శంగా కనపడతారు. ఏ పని చేయాలన్నా ముందు మానసికంగా ఒక చిత్రాన్ని గీస్తాడు ఆయన. ఓ యుద్ధానికి వెళ్ళాలి, మనం ఇలా బయలుదేరతాం, ఇలా పెడతాం, ఇలా నీళ్లున్న చోట ఆగుతాం, కానీ శత్రువులు నీళ్లలో విషం కలిపే అవకాశం ఉంది కాబట్టి ముందుగా గూఢచారులు వెళ్ళాలి, ఆ నీళ్లు రక్షించాలి, ఏనుగుల్ని కట్టడానికి చోటు ఉండాలి, సమతలంగా ఉండాలి, ఇన్నాళ్ళు ప్రయాణం చేయాలి, రోజుకి ఇంత దూరం వెళ్ళాలి. ఆయన దగ్గర అసలు ఒక కార్యాన్ని ప్రణాళిక చేయడం నేర్చుకుంటే అది మీకు జీవితంలో పూజ కావచ్చు, ఓ పని చేయడం కావచ్చు, అంత శ్రద్ధగా ఆలోచించడం అలవాటు. ఎంత కష్టం వచ్చినా, కష్టం వేరు ధర్మం వేరు. కష్టం సుఖం ఈ రెండు వస్తాయి పోతూ ఉంటాయి, ధర్మం మాత్రం వదలకూడదు, దాన్ని మాత్రం అలాగే పట్టుకోవాలి. అసలు రాముడికి ఆ పట్టుదల లేకపోతే రామాయణంలో సుందరకాండ యుద్ధకాండ ఎందుకమ్మా? వెళ్ళిపోయిండేవాడు కదా పట్టుదల. వాలితో స్నేహం చేసుకుంటే అయిపోయింది. కానీ ధర్మాత్ముడు కాని వాలితో స్నేహం నాకు వద్దని సుగ్రీవుణ్ణి పట్టుకుని వాలిని చంపి ఆ తర్వాత కదూ మళ్ళీ సేతువు గట్టి హనుమని పంపించి యుద్ధం చేసి ఇవన్నీ లేవు. నేను సాధించానా లేదా అన్నదే ప్రధానం తప్ప ఎట్లా సాధించానన్న దానితో నాకు ప్రయోజనం లేదు అని రాముడు అనుకుంటే రాముడు ఎప్పుడో సాధించేయాలి. సాధించానా కాదు, ఎట్లా సాధించానన్నది రాముడికి ప్రధానం. అది రాముడి జీవితానికి ఉన్న గొప్ప ఆదర్శం. అది కానీ అలవాటైందనుకోండి, మీరు ఎట్లా పడితే అట్లా ఏది పడితే అది సాధించడాన్ని అంగీకరించారు. నాకు శాస్త్రీయంగా పద్ధతిగా ధార్మికంగా రావాలి తప్ప వెళ్ళవలసిన దారి వదిలిపెట్టి నేను పొందడానికి ఇష్టపడను అని మీలో ఒక గొప్ప వ్యక్తిత్వం తయారు కావాలంటే అది రామాయణం వల్ల సాధ్యం. అసలు ఆయన మాట తీరు కానీ ఎప్పుడు కోపం చూపించాలో అప్పుడు కోపం చూపిస్తాడు, ఎంత ప్రశాంతంగా ఉండాలో అంత ప్రశాంతంగా ఉంటాడు. అంతటి ప్రేమైకమూర్తి. నేను అందుకే రామాయణాన్ని రామాయణము మానవీయ సంబంధములు అని ప్రసంగాలు చేశాను. నేను ఇది ఎంత మాత్రం గొప్పగా చెప్పట్లేదమ్మా. నేను మీరు చెప్తారు మీరు, కానీ ఒకనాటి సమాజ విలువలు ఇప్పటికి కూడా ఈ సమాజానికి అందుతాయండి. ఉన్నాయమ్మా. ఎందుకనంటే ఇదే వెంకటేశ్వర భక్తి ఛానల్ నేను విశాఖపట్నం గురజాడ కళాకేంద్రంలో శ్రీరామాయణము మానవీయ సంబంధాలు చెప్తుంటే ప్రత్యక్ష ప్రసారం చేసింది.
ఇలా ప్రత్యక్ష ప్రసారం పూర్తయిపోగానే అన్నగారిగా రాముడు అని నేను మాట్లాడితే, నేను పేర్లు చెప్పకూడదు, బాగుండదు. నేను విడిదికి వెళ్ళిపోయి స్నానం చేసి కూర్చునేటప్పటికి విడిపోయిన అన్నదమ్ములు కలుసుకుని, నాకు తెలిసిన వాళ్ళు, నాకు తెలియదు వాళ్ళ అన్నదమ్ములు మాట్లాడుకోరని, కలిసిపోయి నాకు వెంటనే నాతో మాట్లాడి చరవాణిలో పొంగిపోయారు. భార్యాభర్తలు కలుసుకున్నారమ్మా, న్యాయవాదులు నన్ను సత్కరించబోయారు. విడాకుల కేసులు మేము చెప్తే వినలేదండి, అయోధ్యకాండ విని కలుసుకున్నారు వాళ్ళు. ఆవిడ అడుగు కూర్చునేది, ఇటు కూర్చున్నాడు, ఇద్దరు విడాకులకి పెట్టుకున్నారు. వాళ్ళు రామాయణం విని కలుసుకున్నారు. అలా చాలామంది కలుసుకున్నారని నన్ను న్యాయవాదులు సత్కరించబోయారు ఇంటికి వచ్చి. అయ్య బాబోయ్, ఇది నా ప్రజ్ఞ కాదండి, రామాయణం అక్కడ పెడతాందని ఇదండేయండి అన్నారు. విశాఖపట్నంలో వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసినప్పుడు తల్లిదండ్రుల గురించి నేను చెప్తే, ఆ వృద్ధాశ్రమాల్లో చేసిన ఎంతమంది తల్లిదండ్రులను కళ్ళబట నీళ్లు పెట్టేసుకుని పిల్లలు వెళ్ళి తీసుకొచ్చేసారు ఇంటికి. బహుశా నేను అనుకోవడం, నా జీవితంలో సువర్ణాధ్యాయం రామాయణం మానవీయ సంబంధాలు చెప్పినప్పుడు ఇదే వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తే ఎంతమంది కలుసుకున్నారు. అన్నదమ్ములు, తల్లిదండ్రులు, తర్వాత కొడుకులు, వాళ్ళని కన్నవాళ్లతోటి భార్యాభర్తలు. 20 ఏళ్ళైపోయి విడిపోయిన ఆయన, నాకు తెలియదు ఆయన చెల్లెలు బావగారు అలా విడిపోయారని. ఆయన ప్రసారం పూర్తయిపోయింది, ప్రవచనం అయిపోగానే ఆయన అలా వింటున్నట్ట. వింటూ ఆయనకి తెలియకుండానే కళ్ళమ్మని నీళ్లు కారిపోయి వెంటనే లేచి తలుపు తాళం వేసి ఒక్కడు ఉన్నవాడు కిందకెళ్ళి కారు తీసుకుని భార్య ఉన్న పుట్టింటికి వెళ్ళి తిన్నగా లోపలికెళ్ళి, జరిగింది జరిగిపోయింది, నీది తప్ప నాది తప్ప వద్దు, వచ్చేయగలవా, నేను ఇప్పుడే చాగంటి వారు చెప్పిన రామాయణం మానవీయ సంబంధాలు విన్నాను, వచ్చేస్తావా, ఇక కలిసి ఉందాం అని అడిగాడు. నేను అదే విన్నాను. పదండని చెయ్యి పట్టుకుని ఆవిడ కిందకి దిగి వెళ్ళిపోయింది అన్నగారింటి నుంచి. వాళ్ళిద్దరూ తర్వాత నా దగ్గరికి వచ్చారు. అప్పుడు అమ్మా, జీవితంలో ఇంక అంతకన్నా సంతోషానికి ఏమైనా ఉంటుందా? అంతకంటే ఏమీ లేదు, ప్రయోజనం అదే కదా. అమ్మా, నువ్వు అంత కష్టపడి ప్రసవ వేదన పొందినందుకు బహుశా నా జీవితంలో నీ సమాజానికి చేసిన ఈ ఉపకారం చాలేమోనమ్మా అనుకున్నాను. ఆ తర్వాత అదే రామాయణం మానవీయ సంబంధాలు ఇదే వెంకటేశ్వర భక్తి ఛానల్లో ఎన్ని మాటలు పునఃప్రసారమైందో, ఎన్ని ఛానల్స్ వేసాయో, ఎంతమంది కలుసుకున్నారో, ఎంతమంది మారారో. ఈ సమాజానికి రామాయణ భారత భాగవతాలు పనికిరావంటే నేను నమ్మనమ్మా. ఎందుకంటే మారిన దానికి నేను ప్రత్యక్ష సాక్షిని, ఈ ఛానల్ దానికి ఉపకరణం, ఎలా కాదనగల.